ఈరోజు అయితే మా అక్కనే వీడియో తీస్తుంది. అంటే ఏందో చెప్పు నీ బాధ చెప్పు. ఆల్రెడీ సోనం మీద అయితే ఒకటి చేసేసిన. రింగ్ ఇస్తాను కూడా రింగ్ ఇచ్చింది. ఏడిపించిన సోనంని. నేను ఒక్కదాన్నే బక్రా కావాలా? ఆయన కూడా కావాలి. బక్రా బక్రా బక్రా. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది బిడ్డ. చాలా డెలికేట్ నా బ్రెయిన్. ఓకే ఓకే చాలా డెలికేట్ మైండ్ అది. ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. నీకు ఏమైందిరా? సో ఇప్పుడైతే ఫుల్ సెటప్ అయిపోయింది. ఇప్పుడైతే సెటప్ చేసిన బాయ్ వెళ్ళిపో. అరే ఏంట్రా ఇది? తీసేయండి, అంతా తీసేయి. ఫస్ట్ లోకి అంతా ఏంది? నాకు బాధనే వచ్చింది కాబట్టి తాగుతున్నా. Queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనం టాకీస్. ఈరోజు అయితే మా అక్కనే వీడియో తీస్తుంది. అంటే ఏందో చెప్పు నీ బాధ చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. బాధ అంటే నాకు జోలో చిప్స్ తినిపించారు కదా. ఆల్రెడీ సోనం మీద అయితే ఒకటి చేసేసిన. రింగ్ ఇస్తాను కూడా రింగ్ ఇచ్చింది. ఏడిపించిన సోనంని. ఇప్పుడు నెక్స్ట్ మా హస్బెండ్ మీద చేయాలా. నేను ఒక్కదాన్నే బక్రా కావాలా? ఆయన కూడా కావాలి. బక్రా బక్రా బక్రా. ఇప్పుడు ఈమె సపోర్ట్ తీసుకొని ఆయనకి ప్రాంక్ కాల్ చేస్తాం. మేము ప్రాంక్ కాల్ చేస్తాం. ఇంటికి వచ్చినాక ఒక డ్రామా క్రియేట్ చేస్తాము. పెద్ద డ్రామా. ఆ డ్రామాకి మాకు ఒక మనిషి కావాలి. నాకు ఒక సపోర్ట్గా నాకు ఒక పర్సన్ కావాలా. నేను ఇప్పుడైతే మా తమ్ముడికి కాల్ చేసి సెటప్ రెడీ చేయమని చెప్తా. వాడు ఒప్పుకుంటాడో లేదో చూద్దాం. ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? ఒప్పిస్తా. ఏమని ఒప్పిస్తాం? ఏదో వాళ్ళు ఒకటి వాళ్ళిద్దరు వీడియోలో చూడు చెప్తా. వాళ్ళిద్దరు ఒకటే చూద్దాం. మళ్ళీ ఆయన ఫోన్ చేసి నేను చెప్పేస్తే ఇక్కడికి ఫస్ట్ రమ్మని చెప్తా. ఇప్పుడు ఫోన్ చేద్దాము. ఇంకా ఫోన్ చే. ఇప్పుడైతే ఫోన్ చేస్తున్నాము. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది బిడ్డ. ఇప్పుడు రింగ్ సౌండ్ చిన్నగా వినిపిస్తుంది. దూరం అంటుంది. ఇప్పుడు సెటప్. హలో హలో చింటూ, ఎక్కడున్నావు? ఏం లేదు, నాకు పని ఉంది నీతోని. ఏం కాలేదు. మొన్న నాకు జోలో చిప్ తినిపించిండు విజయ్. ఈరోజు ఆయన మీద ప్రాంక్ చేస్తున్నా నేను. ప్రాంక్ సెటప్ కోసము నీ హెల్ప్ కావాలా? ఏం లేదు, అది ఒక సెటప్ తీసుకురా. అంటే మందు సెటప్ లాగా సెటప్ చేసి ఇచ్చిపోను. అంటే ఇప్పుడు మందు తాగేటప్పుడు మీరు ఏమేమి అరేంజ్ చేసుకుంటారు? చిప్స్ గిప్స్ అవన్నీ. చిప్స్, ఇంకొక ఖాళీ బాటిల్ ఒకటి కావాలి నాకు. హ్యాపీ ఫీజ్ ఒకటి కావాలా? హ్యాపీ ఫీజ్. ఇంకేముంటుంది? మిక్చర్, బూందీ, చిప్స్. నువ్వు తాగడానికి ఏమేమి తెచ్చుకుంటారు మీరు? అవన్నీ తీసుకురా. నేనేం తెచ్చుకోను. నా కోసం తీసుకురారా. అబ్బో కమలాసా. నాకు కావాలా అవన్నీ, తీసుకురా. ఇప్పుడు కావాలా? ఇప్పుడే ఆయన వచ్చే టైం అయింది. ఆయన రాకముందుకే సెటప్ చేసి పెట్టాలా. నువ్వు కనపడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నమ్మిస్తారా? నేను సోను నమ్మిస్తుంది. ఐఎమ్ దేర్. నాకు ఎక్కువ టెన్షన్ లేరే. నిన్ను నమ్మిపిస్తా. నువ్వు జల్దీ రా, తీసుకొని అయితే రా. నువ్వైతే రా, వచ్చినాక చూద్దాం ఏమైతే అదైంది. చూసుకుందాం. మళ్ళీ దీంట్లో సగం హెల్ప్ నేనే చేస్తున్నా కాబట్టి
అమ్మ నన్ను ఏం తిట్టొద్దు, నేను జస్ట్ నా పైన చేసింది కాబట్టి చేస్తున్నా అంతే. మళ్ళీ నన్ను నా పైన మళ్ళీ ఏం చేయొద్దు, అందరు చెప్తున్నా ఉంది. ఐఎమ్ సో డేంజర్ అండ్ డెలికేట్ బ్రెయిన్, చాలా డెలికేట్ నా బ్రెయిన్. ఓకే ఓకే చాలా డెలికేట్ మైండ్ నాది, ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. ప్లీజ్ మేము సెటప్ ఎట్లా చేస్తామో మా తమ్ముడు వచ్చినాక చూపిస్తా. కెమెరా కూడా దాచేటాలి అని కనిపించదు కదా. డన్. అమ్మో నీకు ఏమైంది సెటప్ మ్యాన్ ఇంకా రాలే? ఒకసారి ఫోన్ చేసిండు, లెఫ్ట్లో ఉన్నాడంట, వస్తాడు. సరే ఓకే వచ్చింది. వచ్చేసా కంగారు పడగా ఇచ్చివే వీడియో వీడియో అన్నట్టు ఆయనకి తెలియకుండా మనం వీడియో పెడతాము, పెట్టి సెటప్ అరేంజ్ చేసి నేను తాగినట్టు ఆయన మీద కోపం ఉన్నట్టు ఒక గ్లాస్ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజనం. యాపిల్ ఇచ్చి ఫిజ్ చేస్తే కొంచెం మజా ఆఫ్ చేసి తాగుతుంటాను అనుకున్నా. అది కూడా అట్లనే ఉంటుందిలే. కడిగిర్రా బాటిల్? ఇప్పుడు ఓపెన్ చేయి. బిర్యానీ కావాలి, బిర్యానీ తీసుకొని రా. మళ్ళీ బిర్యానీ తీసుకొని రా. ఆర్డర్ పెట్టు. సరే బిర్యానీ ఆర్డర్ పెట్టు. ఆయన వచ్చే వరకు వచ్చేసి అది అడుగుదాం. ఇది అడుగుదావా కంపు? కడగాలి. కడిగి దీంట్లో వేయండి. ఇదో ఇది మ్యాచ్ ఇలా పోతుంది, మ్యాచ్ అవుతుందా? కనిపించదు లోపల. అసలు నిండా ఇక్కడికి వస్తుంది వచ్చి అది నేను చాలు. కొద్దిగా ఏదో తాగుతాను చూపిస్తాను. గ్లాస్ కొంచెం మూసుకున్నాం కొంచెం. అదే అదే అనరాలి. ఏంది ఏంది అట్లా రాలే. సరే ఒర్రు సెటప్ చేద్దాం. వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు నేను ఆయన అనుకో ఏమర్థం? టైం ఎంత అవుతుంది? నువ్వు 7:30కి రావాలి, 8 అవుతుంది. ఏం చేస్తున్నావు ఇంతసేపు? నాకెందుకు టార్చర్ చేస్తున్నావు అట్లా? ఒర్రాలే ఒర్రు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నువ్వు సపోర్ట్ చేయాలి. నువ్వు ఉండొద్దు ఇక్కడ, వెళ్ళిపోవాలా, పైకి వెళ్ళిపోవాలా. సెటప్ చేసి దాచుకో. నువ్వు ఉన్నావు కదా అని అర్థమైపోతుంది పైకి ఆయనకి. వెళ్ళిపో. నడు అది అడుగుదాం. ఆయన గట్టి పెట్టుకుంటూ ఆయనకి ఫోన్ చేస్తా ఇప్పుడు నేను. చెయ్యి. ఇంకా రాలేదు, టైం. ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు అయితే. హలో, ఇదో దేవక్క గుడ్డోని తెస్తలేదు స్కూల్ నుంచి. ఏమో స్కూల్ నుంచి తీసుకురా అంటే ఇదేమో ఏమంటారు తాగుతుంది, ఒరుతుంది గట్టి గట్టిగా, తీసుకురా అని పో నేను అని. ఆయన తిడతారంటే తిట్టండి, ఆయన తిడితే ఏందని అంటుంది. ఫస్ట్ రమ్మను, ఇంటికి రమ్మను. అగో ఎన్ని గంటలకు రావాల్సింది? 7 గంటలకు రావాల్సింది, 8 అయింది. అగో ఒరుతుంది చూడు. తీసుకురాను తీసుకురాను, నువ్వు రా ఫస్ట్. నువ్వు రా, ఇంటికి రా ఫస్ట్. ఆయన స్కూల్లో నుంచింది. నేను చెప్తుంటా ముందు ఆయన రాని ఫస్ట్. నేను తీసుకురాను, అసలు తీసుకురాను అంటుంది. ఏమో నువ్వు కట్ చేయి, ఫోన్ కట్ చేయి, ఇంటికి వచ్చినాక మాట్లాడమని. అరే దేవ్ కట్ చేస్తే దేవ్ కట్ చేయకు. హలో దేవ్కి నువ్వు గుచ్చుకొని కట్ చేస్తుంది అని చెప్పిన. టికెట్ ఇంకా ఎవరిని అంటున్నావు? వచ్చినాక చూడు ఎట్లా ఉంటుంది ఒక్కొక్కరికి అసలు ఏం మాట్లాడుతుంటే నాకు అర్థం కాదు. వాళ్ళు తీసుకురాకపోవడం ఏంటి, తాగుడేంటి, తాగుడేంటి. నువ్వు ఫస్ట్ ఇంటికి రా. ఫస్ట్ బయట ఉండి మాట్లాడాడు కాదు, ఇంటికి రా. ఇంటికి ఇల్లు 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 తెలుసు కదా, ఇంటికి. ఇంటికి వచ్చినాక
నాన్న ఇప్పుడు అయితే ఇక్కడికి వెళ్ళిద్దాం. ఇది కూడా కడుగు, ఇది కూడా కడుగు, ఇది రెండు కడుగు. మళ్ళీ ఇంకున్నది ఇంకొస్తుంది. కడుగు రెండు. ఇక చూసిరా నాతో పనులు చేపిస్తుంది. ఎప్పుడు నేనే బాగా దొరుకుతాను నీకు మాట్లాడి. ఇది మూతే ఇప్పుడైతే గ్లాస్ కడిగేసిన, ఇది కడిగేసి ఇలా నీళ్ళు వేసి కొంచెం సర్ఫ్ లిక్విడ్ వేసిన. ఇదో ఇట్లా బురుగుడానికి. ఇప్పుడైతే మా అక్క బిర్యానీ ఆర్డర్ పెట్టేసిన, చేసిన బిర్యానీ చిప్స్ వచ్చినాయి. ఇప్పుడు యాపిల్ ఫీజ్ తీసి ఇట్లా పోయాలి. ఎగ్ షెట్ అది మళ్ళీ ఈ డబ్బాలు డస్ట్బిన్లో పడేలా కష్టపడతాయి. మళ్ళీ అది అవుట్ వస్తుంది. మూత ఇక్కడ నుంచి ఇంకేమండి? ఇంతేనా? అంతే. సేమ్ అట్లనే ఉందా? సరిపోతుంది ఏవి ఎక్కువ. సో ఇప్పుడైతే ఫుల్ సెటప్ అయిపోయింది. ఇప్పుడైతే సెటప్ చేసిన బాయ్ వెళ్ళిపో. అరే ఏంట్రా ఇది? రూమ్లోకి ఆయన వస్తారు. ఈ రూమ్లోకి వెళ్ళిపో, నా రూమ్లోకి రాడట్టు. ఇప్పుడైతే చూడండి మందిర్ తయారైంది. రియల్గా అదైతే ఒరిజినల్గా వేసినాము. నీకోసం బురుగు వేసిన. యాపిల్ ఫీజ్ చూడు సేమ్ ఇట్టు కొడుతుంది. మళ్ళీ మేము కెమెరా అయితే ఇక్కడ పెడతాము. దీని వెనకాల ఇట్లా మూసేసి జస్ట్ దాని కెమెరా పడేటట్టు పెడతాము, ఆయన కనిపించకుండా. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ పెట్టేస్తాం. సో మేమైతే ఇట్లయితే కెమెరా పెట్టేసినాము. లాస్ట్ పెట్టేస్తాం. ఓకే దెన్ ఇప్పుడు ఆయన వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఆయన డోర్ కొడితే అప్పుడు స్టార్ట్ చేస్తాను నేను వీడియో. మళ్ళీ తీస్తున్నాం డోర్. ఎందుకు టపటప కొడుతున్నావు? తీస్తున్నాం. ఏం కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు డోర్? టపటప ఒకసారి కొడితే కాదు, ఊకే టపటప కొడుతున్నాడు. ఏమైంది జ్యోతి నీకు ఎంతసేపు? ఇగో చూడు తీయనిస్తలేదు, తాగుతుంది అప్పటి నుండి. ఏందో ఏం చేస్తున్నాను? కనిపిస్తలేదా? ఏంది ఇది? వాడు స్కూల్ నుంచి రానికి, వాడు స్కూల్ నుంచి తీసుకోలేదు. ఏంది వాడు అసలు ఏడున్నాడు? ఇది ఏంది కథ అంతా ఏంది? డ్రైవింగ్ చేయడానికి వస్తలేదు. డ్రైవింగ్ చేయడానికి కాకపోతే నువ్వు వాళ్ళు కొన్ని ఆటోలో పోయి తీసుకురా. నువ్వు అది ఏంది అంత ఏంది? తాగుడు ఏంది? ఇది ఏంది కథ? కళ్ళు కనిపిస్తలేదు. ఏం కళ్ళు కనిపిస్తారే? ఈ తాగుడు ఏంది? కథ ఏంది? తీసేయండి అంతా, తీసే ఫస్ట్ నువ్వు లో ఇదంతా ఏంది? తాగుడు ఏంది? తిరుగుడు ఏంది? కథ ఏంది? ఈ తాగుడు ఏంది? కథ ఏంది? ఫస్ట్ తీసే చల్. తీయరు. అప్పటి నుంచి అట్లనే రోగం చేస్తుంది. వచ్చిందా? ఏంది? ఆ, ఎందుకు తాగుతావు? రోగం వస్తే తాగుతారా? నువ్వు రోగం వస్తేనే తాగుతున్నావా? నేను రోగం వస్తే తాగుతున్నా అంటే మొగోళ్ళు కామన్ గా ఏంటన్నా తాగుతారు. అట్లనే నేను కూడా ఇంట్లో తాగుతున్నా. ఏమైందని నీకు ఏం బాధ వచ్చిందని తాగుతున్నావు? తాగుతా నేను, నాకు బాధనే వచ్చింది కాబట్టి తాగుతున్నా. ఏం బాధ వచ్చింది చెప్పు నాకు. వచ్చింది. ఏం బాధ వచ్చింది చెప్పు. వచ్చింది, బాధ వచ్చింది నాకు. ఆ బాధ ఏంది చెప్పు నాకు. చెప్పు కూర్చుంటే చెప్తా. కూర్చో. చెప్పు ఏంది నీ బాధ ఏంది చెప్పు. కూర్చో. ఏంది చెప్పు నీ బాధ ఏంది? టైం ఎంత తాగుడు అయింది? ఏంది? ఎంత అవుతుంది? ఎంత అయింది చూడు. 8:30 అవుతుంది. చెప్పు ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ తాగుడు ఆపే, లేకపోతే బాటిల్ వల్ల కూడా చెప్తున్నా నేను. బాటిల్ వల్లగొట్టినవాడు. చెప్పు. చూడు మరి ఏంది? వాళ్ళు ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పం మళ్ళీ. ఎక్కడ ఉన్నాడో చెప్పలేదు. స్కూల్లో స్కూల్ కి ఫోన్ చేస్తే స్కూల్లో ఇంతసేపు ఏం చేస్తున్నావు మరి? అప్పటి నుంచి నాకు ఫోన్ చేయవా? నాకు అర్థం కాదు. ఆమె ఫోన్ వేస్తలేదు. నాకు ఫోన్ పాస్వర్డ్ ఇచ్చలేదు నీకు. తెలియదు కదా. నువ్వు ఓలా ఫోన్ నుంచి అలా ఫోన్ చేయొచ్చు కదా మీ నాకు. నెంబర్ నాకు నోట్ డౌన్ ఉంటుందా? నెంబర్ నోట్ డౌన్ ఉండకపోతే దేవి ఫోన్ లోకి ఫోన్ తీసుకొని నువ్వు ఆ చేయాలి. నోట్ డౌన్ చేస్తలేదు, ఆయనకి ఎందుకు చేస్తావు? నువ్వు డైరెక్ట్ స్కూల్ తెలుసు కదా, నువ్వు ఆటో పట్టుకొని స్కూల్కి పోయినవి. ఫోన్ ఉండాలి కదా. ఫోన్ ఇస్తలే ఆమె నువ్వు నన్ను. ఆటో ఎక్కడ కిందికి పోయి పట్టుకుంటాయి? ఏదన్నా వాళ్ళన్నా వాచ్మెన్ అన్న అడిగి నువ్వు పోయి తీసుకురానికి నేను నువ్వే ఫోన్ చేసిన చేస్తున్నావు. స్కూల్ కి ఆ, చేస్తే ఆమె ఉండి ఇక్కడ నువ్వు మాట్లాడకు, నేను చెప్తున్నా. బాటిల్ అందుకొని కొడతాను ఇక్కడేంది మాట్లాడు. ఇక్కడేంది మాట్లాడేది? నువ్వు ఫస్ట్ లో ఉన్నాడు, నువ్వు ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఇటు చూసి
మాట్లాడు. ఫస్ట్ నువ్వు 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 ఇక్కడ నుంచి బీబీ లేపక నేను చెప్తున్నాను లెవ్వరే నువ్వు ఇక్కడ కూర్చోవాలి ఫస్ట్. కూర్చున్నాడే నేను ఫస్ట్ వాడిని తీసుకొచ్చినాక మాట్లాడు. ఆమె కాదంటే అప్పటి నుంచి అడుగుతుంది నీకు చెప్పుకుంటే అంటే ఆమె బాగా బాగా చెప్పు రాదు. నువ్వు ఫస్ట్ వాడిని తీసుకొచ్చినాక నువ్వు బాగా చెప్పేదని చెప్పు. కూర్చున్నాడేంది కూర్చున్నాడు నన్ను కూడా ఇక్కడే కూర్చోబెట్టింది. చెప్తున్నా ఇప్పుడు వాడిని ఇప్పుడు టైం ఏంది మన దిమాగ్ ఉందా మీకు అసలు అదే నీకు అంటున్నా ఆమె. నీకు దిమాగ్ ఉందా? ఆ, ఎన్ని చెప్పు గంటలకు రావాలా? ఎన్ని గంటలకు కావాలేంది మన నేను ఫ్లైట్ వస్తున్నానా వేసేసాడు బాగా వేసేసాడు. గంటలకి నీకు అయిపోయేది? నాకు 6:30కి అయిపోతుంది. ఇప్పుడు ఎంత అయింది? 8:30. 2 గంటలు ఏం చేసినావు? 2 గంటలు ఏం చేసావు? ఆఫీస్ కరెక్ట్ ఇట్లా వెళ్ళిపోతానే మన పంపిస్తారు అనుకుంటున్నావా? మనుషులు అవును మాకు వర్క్ ఉంటుంది ఆఫీస్. టైం అయిపోయినాక కూడా నీకు వర్క్ ఉంటుందా? అవును మాకు వర్క్ ఉంటే చేసుకోవాల్సి వస్తుంది. వర్క్ ఏం అయిపోయినాక అంటే ఏం వర్క్ అయిపోయినాక ఏం వర్క్ చేస్తావు? అయిపోయినాక చెప్పు. నువ్వు అది కాదు నువ్వు అసలు ఈ తాగుడే నువ్వు ఫస్ట్ లేవు నడు వాళ్ళ దగ్గర పోదాం నడు. నడమంటే ఏమో నాటకాలు చేస్తున్నాడు. నువ్వు ఫస్ట్ అది అదేంది నీ తాగుడేంది నీకు అదేంది అసలు నీకు ఇది ఎక్కడ అలవాటు నాకు అర్థం కాదు. వేస్ట్ కాదు ఇది ఎక్కడ నీకు అలవాటు ఏంది? కూర్చో ఫస్ట్. నాకు కోపం రాని అని చెప్తున్నా నేను. దేవి చెప్పు నేను చెప్పు నీ బాధ చెప్పు. ఏం చేయలేకపోయింది? ఇది ముఖానికి వేసుకొని ఏం కొట్టుకుంటావా? చెప్పి అసలు కొడతావా? ఇదంతా తీసే ఏంటి అంతా? ఆకలేస్తుంది నాకు. ఆకలి అయితే తిను ఒక తాగుడేంది? ఆకలి అయితే తిను ఒక తాగుడేంది? నువ్వు తాగుతావా? అరే నేను తాగుడు వేరు నువ్వు తాగుడు వేరమ్మా. నీకు ఏమైందని ఎందుకు తాగుతున్నావు? ఎందుకు నువ్వు ఎట్లా తాగుతున్నావు అట్లా నేను తాగుతున్నా. అరే నేనేమన్నా రోజు తాగుతున్నా? నేను అకేషనల్ గా తాగుతా. నేను కూడా తాగుతున్నా. నీకెక్కడ అలవాటు? ఇవాళే చేసుకున్నా. ఇవాళ ఎందుకు దేని గురించి? నీ గురించే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నా గురించి ఏమైంది చెప్తున్నా? నీ బాధ గురించే. అసలు నీకు ఏం బాధ వచ్చింది చెప్తున్నా? ఏం బాధ? నువ్వు ఏ టైంకి 6:30 వదిలేస్తే 6 గంటలకు వదిలేస్తే 8:30 అయితే నేను వచ్చేవారికి. అవును నాకు ఆఫీస్ లో వర్క్ ఉంటే వదిలేసి రావాలా? ఆఫీస్ టైమింగ్ అయిపోయినాక నీకు ఆఫీస్ వర్క్ చెప్పేటోడు ఎవడు? మస్తు ఉంటారు బాసే ఉంటాడు ఆఫీస్ వర్క్ చెప్పేటోడు. ఆఫీస్ టైమింగ్ అనగానే నీకు ఎప్పుడు ఒకటే టైమింగ్. ఏమైనా స్కూల్ పిల్లగానా బెల్ కొట్టగానే ఉరికిరానికి నువ్వు నీకు ముఖం మీద వేసుకుంటే వస్తున్నా నేను. ఏందంతా తాగుడేంది మీకు కథ ఏంది చెప్పు నాకు. నువ్వు చిన్న తీసుకురమ్మంటే ఏం కథలు పడుతుంది నాకు అర్థం కాదు. చిన్నది అయ్యి అది పడేసేటప్పుడు ఇంకా గలీజులను పోషిస్తున్నావు. ఇప్పటిదాకా తాగుతుంది అది ఇది అని ఫోన్ చేసినావు మళ్ళీ. ఏమన్నది దాన్ని ఏమన్నది? నీ బాధ ఏం చెప్పినావు? నువ్వు మొన్న ఏం చేసినావు? ఏం చేసినావు నేను చెప్తాను నాకు ఫస్ట్ అన్నం తిని. అన్నం తింపాను. అవును మళ్ళీ ఏదేం చేసాము అన్నం తింపిమని. తినిపియాలా? తినిపి. అంటే తాగుతూ అన్నం తినిపి. అదేంటో మరి ఇంకా మళ్ళా. తాగుతామా నేను? తాగు వేస్తే తింటావు. తాగేసా మళ్ళా? ఏంది ఇదంతా నాకు అర్థం కాదు. ఏ, తాగుడేంది? ఆమె ఎప్పుడు వెళ్ళాలి. తినిపి మనము మూసుకో. నీకు వస్తా మళ్ళా. నేను తాగుతా నాకు ఈ మధ్య నేను తాగుతుంది. తిను మళ్ళా. సరే నేనన్నా తాగుతుంది. అయితే నెత్తి వాళ్ళ కొట్టుకోవాలి దాంట్లో. తినిపి. పెట్టాలా ఇంత పెట్టాలా ఎంత పెట్టాలి? తింటున్నావు కదా తిను. నీకు అసలు వద్దు. సరే కథలు పడ. ప్రేమ తినిపి. వీలైతే ప్రేమిద్దాం డూడ్. పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇది ప్రేమ. దైవంగా ఓరక్తం. మరి ఇంకేం చేస్తారు? ఇంకెట్లా మామూలుగా తినిపిస్తారు? నువ్వు నా తినిపి. పేషెన్స్ ఏ, పరీక్షిస్తావు. మామూలుగా తినిపి. నాకు తెలుసునా? సరే పట్టు. తిన్నది నోట్లో ఉంది కదా. అసలు ప్రేమగానే తినిపిస్తలేడు ఈయన. ఈయనకి ప్రేమనే లేదు పైన. మధ్యలో పుల్లలే ఎందుకు ఇసుకుంటున్నావు అమ్మా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అసలు ప్రేమనే కావచ్చుకొని అంతా ప్రేమ లేదేం లేదు. కావచ్చుకొని లేడు వస్తాడు. సరే పట్టు. ఏమో ప్రేమ అది. నా ప్రేమే అవునన్నా ప్రేమే ఎవరేమన్నా ఏమనుకున్నా. నువ్వు నాకు జోలో చెప్పు ఎందుకు వేసినావు? జోలో చెప్పా? ఆ. జోలో చెప్పి నేను ఎందుకు వేసినా? నువ్వు జోలో చెప్పేసినావు. నేను బాధతో నవ్వుతున్నా నేను. నేను జోలో చెప్పి పెట్టింది. ఆ. నేను ఎందుకు పెట్టినా? అది పెట్టింది జోలో చెప్పి. నేను ఏడ పెట్టినా జోలో చెప్పు. జోలో చెప్పి ఓడబెట్టిండు. నువ్వు పెట్టి మళ్ళీ నాకు చేస్తావేంటి జోలో నేను చెప్పి? నీకు పెట్టాను, నేను ఆ, మరి. పెట్టలేదు. నువ్వే వీడియో- పెట్టినావు జోలో చెప్పు. ఆర్డర్ వేసి ఇగో ఇప్పుడు ఉంది కదా. అవును, చేయడం నువ్వు లేదు. వీడియో కూడా- అయ్యో. అమ్మా, మీరు ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? జోలో చెప్పు నేను ఆర్డర్ పెట్టిన వీడియో కూడా చూసినావు నువ్వు. నువ్వు ఇప్పుడు జోలో చెప్పు పెడితే మరి తర్వాత దీనికి ఏమైతుంది? నేను ఆర్డర్ పెట్టి
చదివినావు కదా, దీనికి కళ్ళు కళ్ళు పోతాయి. నేను ఆర్డర్ పెట్టిన జోలో చిప్పు నాకు ఏమన్నది తెలియకే ఇది పెట్టినా నేను ఆర్డర్ మళ్ళీ ఇది తీసుకొచ్చి నీకు పెడితే నేను ఎందుకు పెట్టినా నేను పెట్టినా మరి ఇంట్రోలో ఏం చెప్పినావు? ఇంట్రోలో ఏం నాకు చెప్పినా? నీ దేవి ఉంది కదా, దేవి ఒకసారి గుర్తు తెచ్చుకో. సోను ఇప్పిస్తుంది అని చెప్పిన సోను దేవి ఇప్పిస్తుంది గుర్తు అని తెచ్చుకో, చెప్పిన నేను దేవి ఉంది కదా, దేవి. ఫ్లాష్ బ్యాక్. సస్పెన్స్ ఏంటంటే దేవికి దేవి ఉంది కదా, దేవికి అయితే అది ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. ఏం చెప్పిన ఆ బాధతో ఏం చెప్పిన తాగుతున్నా, ఆ బాధతో మీరు తాగుతున్నాను. నువ్వు ఫస్ట్ బాటిల్ తినేది నువ్వు అసలు నీకు తాగుడు ఎక్కడి నుంచి వచ్చింది అలవాటు అలవాటు కాదు, ఇప్పుడు స్టార్ట్ చేసి నీ వల్ల బాధతో నా ఏడ్చి ఏడ్చి తాగుతుంది. మర్చిపోలేక తాగుతున్నా. అది పెట్టింది మంట జోలో ఇంకా చిప్పు నేను పెట్టాలి పడుతుంది. అది జోలో చిప్పు అది నేను ఇప్పటికీ వండుతుంది ఆమెకి గొంతు, ఇప్పటికీ వండుతుంది గొంతు. అయితే ఏం చేయాలి ఐస్ ఫ్యాక్టరీలో కూర్చోబెట్టాలి తీసుకోపోయి అది తగ్గుతుంది చూడు. ఇప్పుడు ఐస్ ఫ్యాక్టరీ కూర్చోబెట్టాలి తీసుకోపోయి మొహం ఎంత చిన్న మొహం. యాందిరయ్యా యాన్ చేస్తున్నా జోలో చిప్ నేనే ఇచ్చిరానా అదేసింది నువ్వే వేసిన అబద్ధాలు చెప్పకు. ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పు. చిప్ అది చేసింది నువ్వు ఎందుకు చేసినావు? దాన్ని కొట్టు వేసి ఇట్లా కొట్టు ఫైనల్ గా మీరు మరి నేను జోలో చిప్ చేసింది ఏంటో తీసుకొని కొట్టు జోలో చిప్ చేసింది నువ్వు చేసి మళ్ళీ మీరిద్దరు కలిసి చేసి మళ్ళీ మీరిద్దరు ఇప్పుడు రంగనాథుల్లా మళ్ళీ సరే, నేనే పెట్టినా ఏంటి? అయిపోయింది అది ఒప్పుకుంది నేను పెట్టినా సరే, అది ఒప్పుకున్నాడు జోలో చిప్ పెట్టాను ఒప్పుకుంది మళ్ళీ నన్ను ఎందుకు అంటున్నావు మరి ఎందుకు పెట్టమని చెప్పిండు? నేనే పెట్టినా. పెట్టమని చెప్పింది ఎవరు? పెట్టింది ఎవరు చెప్పింది ఎవరు? నేను పెండ తినమంట తింటావా మళ్ళీ ఇస్తాడు మరి అయిపోయింది నేను జోలో చిప్ పెట్టమంటే అదేంటి పెట్టింది సరే పెట్టింది సరే. తినేటప్పుడు నువ్వు వీడియో చేస్తున్నావు కదా, మరి తింటే దీనికి ఏమైతుంది? నీకు ప్రేమ లేదా నా పైన? తింటే అది ఇయ్య అని చెప్పింది అలా పెట్టిన సంగతి నాకు తెలియదు ఏదో ఇంత మసాలా లాగా పెడతా అని చెప్పింది అది చిప్పు ఇంత పెద్ద పెట్టిందని నాకు తెలియదు మరి ఇంకోసారి వేస్తావా జోలో చెప్పు. ఇంకోసారి ఏ చిప్పు పెట్టాము జోలో చిప్పు పెట్టా ఏ చిప్పు పెట్టా సారీ ఆ రోజు అట్లనే నువ్వు గమ్మున ఉండాలని నోరు మూసుకొని ఉండాలని చెప్పిండు బయట. నేనా దో దేవి పెట్టాలి ఇట్లా కళ్ళకి ఇట్లా సరే రావాలి అని నీకు చెప్పిండు. ఆవిడ ఆపుతావా లేదా జై ఏం చేయి జై ఏం చేయి జై తాగు. ఇది మందు కాదు. మరి ఏంటది ఏం చేసి తాగు తాగు మంది తాగుతారు. మందు కాదు, వాటర్. ప్రాంక్ చేస్తాం నీ పైన. ఏ వాటర్ కాదు, కాదు ఇది ఏం చేసింది దీన్ని ఏదో బీరే. కాదు దేనికి చేసిన ప్రాంక్ అసలు నువ్వు జోలో చెప్పేస్తే నేను ప్రాంక్ చేసిన. జోలో వచ్చి పెట్టినానికి నువ్వు ఇంత తతంగం చేసినావు అని చేస్తావు. సరే మంచిది నేను చూపిస్తే ఈసారి